అఖండ భారతదేశం అనగా అన్డివైడెడ్ ఇండియా. చాలా మందిది ఇది ఒక కళ కూడా ఉంటుంది. దీని గురించి మనం మాట్లాడినట్లయితే ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. ఒకవేళ సాధ్యమైతే అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. జై హింద్ సోల్జర్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక అఖండ భారత పితామహుడుగా పిలిచేవారు. ఎందుకంటే ఆయన విపి మీనన్ గారితో కలిసి 500కు పైగా రాజ్యాలను ఒక్కటిగా చేశారు, ఏదైతే ఇప్పుడు భారతదేశంగా పిలుస్తున్నామో. కానీ అఖండ భారతదేశం అనగా ఇప్పుడు ఉన్న ఇండియా మాత్రమే కాదు, ఇందులో ఒకప్పుడు ఈస్టర్న్ పాకిస్తాన్ పిలువబడే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, థాయిలాండ్, కాంబోడియా ఇంక్లూడింగ్ మలేషియా కూడా ఉంటుంది. వినడానికి నిజం కాదు అనిపిస్తుంది, కానీ ఇది నిజం. పాసిబుల్ ఎలా అవుతుంది అంటే, ఎందుకంటే ఈ అన్ని దేశాలు కలిసి ఉంటే ఈ దేశాలు అన్ని ఎకనామికల్గా చాలా బలంగా మారతాయి. అన్ని దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అవుతుంది, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల అన్ని దేశాల ఎగుమతులు మరియు దిగుమతులు సులభంగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశాల్లో శత్రువుల ప్రాబ్లం లేకపోతే మిలిటరీ మీద అంత ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే ఖర్చు చేయవచ్చు. ఎలా అయితే విద్య, వైద్యం లాంటి వాటి మీద ఖర్చు చేయవచ్చు. కానీ పాసిబుల్ ఎలా అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం మన ఇంటి పక్క వారిని మంచిగా పలకరిస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే పలకరిస్తారు. ఎలా అయితే మనం ఇంటి పక్క వాళ్ళని చూసుకుంటామో అలాగే ఒక పాకిస్తానీని, ఒక బంగ్లాదేశ్, ఇండోనేషియన్ను కూడా అలాగే చూసుకోవాల్సి వస్తుంది. ఎన్ని హక్కులు ఇప్పుడు నువ్వు పొందుతున్నావో అన్ని హక్కులు పాకిస్తానీ, బంగ్లా, ఇండో వాళ్ళకు కూడా లభిస్తుంది. నిజమైన అఖండ భారతం అప్పుడే ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ దేశాల్లో మెజారిటీ ఎక్కువ ప్రజలు మేము అఖండ భారతంలో ఉండటానికి ఇష్టపడతాం అన్నప్పుడు. ఇది చేయడానికి మొదటి మెట్టు ఇండియా అండ్ పాకిస్తాన్ను మళ్ళీ కలపడం. మనం చూసినట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు దేశాలు మతాల పేర్లతో విడదీశారు, కానీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలను మళ్ళీ కలపవచ్చు. ఎలా అంటే అన్ని దేశాల వాళ్ళ ప్రభుత్వాలు అలానే పాలిస్తాయి అండ్ అన్ని దేశాల్లో వాళ్ళ పార్లమెంటు కూడా ఉంటుంది. కానీ అన్ని పార్లమెంట్ మీద ఒక యునైటెడ్ పార్లమెంట్ ఉంటుంది, ఏదైతే ఈ దేశాల పార్లమెంట్ పనితీరును మెరుగుపరుస్తుందో. ఇది ఒక మన దగ్గరే కాదు, ఇది ఆల్రెడీ సాధ్యమైంది. ఎలా అయితే రెండు వియత్నాం దేశాలు ఒక్కటిగా మారిందో, ఎలా అయితే ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ రెండు ఒక్క జర్మనీగా మారిందో, అలాగే మన దగ్గర కూడా జరగాలి. దీనిని ఒక్క ప్రభుత్వం మాత్రమే నడపదు, అన్ని దేశాల ప్రభుత్వాలు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ దానిపైన ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఇలా యూరోపియన్ యూనియన్లో కూడా జరిగింది. ఎలా అయితే ఫ్రెంచ్ పార్లమెంట్ అండ్ జర్మన్ పార్లమెంట్ అండ్ ఇటాలియన్ పార్లమెంట్ కలిసి అలాగే యూరోపియన్ యూనియన్లో కూడా 3 దేశాలను కలిపి ఒక కౌన్సిల్గా మారాయి. వాళ్ళలాగే మనకు కూడా ఒక ఏషియన్ యూనియన్గా మారవచ్చు 3 దేశాలను కలిపి. ఇందులో ముఖ్యంగా ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒక మతం వాళ్ళు ఇంకో మతాల వారిని గౌరవించాలి, వారితో స్నేహంగా మాట్లాడాలి. మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పరాదు. ఇలా చేయడం వల్ల అఖండ భారతదేశం ఎప్పుడూ కూడా కలలుగానే ఉండిపోతుంది. ఎలా అయితే మనం అఖండ భారతదేశం కావాలని కోరుకుంటామో, పాకిస్తాన్లో కూడా ఒక అఖండ ముస్లిం దేశంగా మారాలని కోరుకుంటారు. దాని పేరే గజ్వే ఈ హింద్. మన దేశంలో గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్లు ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఉన్న వారిలో వస్తే అఖండ భారతదేశం కావడానికి సమయం పట్టదు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసేయండి.